ఈరోజు ప్రాబబిలిటీలో 4 మార్క్స్ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అంతకుముందు వీడియోస్లో ఇంపార్టెంట్ 7 మార్క్స్ అన్నీ మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఐపీఈ ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈరోజు 2 క్వశ్చన్లు చెప్తాను. ప్రాబబిలిటీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇదేంటంటే, ప్రాబబిలిటీ ఫర్ ఏ కాంట్రాక్టర్ టు గెట్ ఏ రోడ్ కాంట్రాక్ట్ ఈజ్ 2/3 అని ఇచ్చారు. అంటే మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ది ప్రాబబిలిటీ ఫర్ ఏ కాంట్రాక్టర్ టు గెట్ ఏ రోడ్ కాంట్రాక్ట్ ఈజ్ 2/3. ఇట్లా ప్రాబబిలిటీ ఇవ్వగానే దానికి ఒక ఈవెంట్ని తీసుకోండి. అంటే దానికి సంబంధించింది ఒక ఈవెంట్ తీసుకోవాలి. అంటే ఏ బి ది ఈవెంట్, ఏ బి ది ఈవెంట్, ఏ బి ది ఈవెంట్ that let A be the event that contractor to get a road contract. అంటే he get a అంటే to get a road contract, అతను రోడ్ కాంట్రాక్ట్ పొందడానికి కావలసిన ఈవెంట్ని ఏగా తీసుకోవాలి. that to get a రోడ్ కాంట్రాక్ట్ అని తీసుకుంటాం. రోడ్ కాంట్రాక్ట్ అయితే దాని యొక్క ప్రాబబిలిటీ, అంటే ప్రాబబిలిటీ రాసేటప్పుడు ఈవెంట్కి ప్రాబబిలిటీ రాస్తాం కదా. అంటే దాని ప్రాబబిలిటీ ఎంత అన్నాడు, ప్రాబబిలిటీ ఫర్ అన్నాడు కదా. దానికి సంబంధించిన ఈవెంట్ని మనం ఏ తీసుకున్నాం కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అనే ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ అంటారు దీన్ని. ఏ అనే ఈవెంట్ జరగడానికి కావలసిన ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చినట్టు, 2/3 ఇచ్చినట్టు. అంటే 2/3 అన్నమాట. అలాగే అండ్ టు గెట్ ఏ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. దానికి ఏం చేయాలంటే వేరే ఈవెంట్ని తీసుకోవాలి. ఇది వేరు కదా. రోడ్ కాంట్రాక్ట్ వేరు, బిల్డింగ్ కాంట్రాక్ట్ వేరు. కాబట్టి లెట్ క్యాపిటల్ బి బి ది ఈవెంట్ టు గెట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అని రాసుకుంటాం. బిల్డింగ్ కాంట్రాక్ట్ అంటాం. రెండో దాన్ని బిగా తీసుకుందాం. ముందు ఈవెంట్ తీసుకోవాలి. ప్రాబబిలిటీ చెప్పాలంటే అది జరిగేటటువంటి ఈవెంట్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ టు గెట్ ఏ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఏమని ఇచ్చారు, 5/9 ఇచ్చారు. అంటే పి ఆఫ్ బి ఇచ్చినట్లు లెక్క. పి ఆఫ్ బి అంటే బి జరిగేటటువంటి ప్రాబబిలిటీ, బి అనే ఈవెంట్ జరిగేటటువంటి ప్రాబబిలిటీ ఎంతనిచ్చారు, 5/9 అన్నమాట. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు, సరే ఇక్కడ వరకు ఇచ్చిందంతా మనం రాసేసాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ది ప్రాబబిలిటీ టు గెట్ అట్లీస్ట్ 1 కాంట్రాక్ట్ ఈజ్ 4/5 అన్నాడు. అంటే కనీసం ఒక్క కాంట్రాక్ట్ అయినా పొందేటటువంటి ప్రాబబిలిటీ ఇచ్చినట్టు. అయితే అట్లీస్ట్ 1 అంటే అర్థం ఏంటి, అట్లీస్ట్ 1 అంటే ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి. అట్లీస్ట్ 1 అంటే ఎప్పుడైనా అట్లీస్ట్ 1 అంటే 1 ఆర్ మోర్ అని అర్థం. కనీసం ఒకటైనా అంటే ఏంటి అర్థం, ఒకటైనా అంతకన్నా ఎక్కువైనా, అప్పుడు 1 ఆర్ మోర్ అని అర్థం.
1 ఆర్ మోర్ అన్నమాట. అట్లీస్ట్ 1 అంటే ఏంటి అర్థం? 1 ఆర్ మోర్. సో అంటే అర్థం ఏంటి దీంట్లో? ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ. ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 2 మాత్రమే ఉన్నాయి. సో ఏ లేదా బి జరిగేటటువంటి ప్రాబబిలిటీ అని దాని అర్థం. ఏ లేదా బి జరిగేటటువంటి ప్రాబబిలిటీ అంటే ఇది రాద్దాం. ది ప్రాబబిలిటీ ఏమి ఇచ్చినట్టు మనకి చూద్దాం. ది ప్రాబబిలిటీ టు గెట్ అట్లీస్ట్ 1 కాంట్రాక్ట్, అట్లీస్ట్ 1 కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి అర్థం? ఏమి ఇచ్చినట్టు? ఏ లేదా 1 ఆర్ మోర్ అన్నాం కదా. ఏ ఉంది లేదా ఏ లేదా బి జరిగేటటువంటి ప్రాబబిలిటీ. ఏ లేదా అంటే ఏ జరగచ్చు, బి కూడా జరగచ్చు. ఏ లేదా బి అంటాం. సో అప్పుడు యూనియన్ రాసుకుంటాం. పి ఆఫ్ ఏ యూనియన్ బి కూడా ఇచ్చినట్టే. 4/5 ఇచ్చాడు. సరే మనకేమేమి ఇచ్చినట్టు? పి ఆఫ్ ఏ తెలిసింది, పి ఆఫ్ బి తెలిసింది, పి ఆఫ్ ఏ యూనియన్ బి తెలిసింది. మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ది ప్రాబబిలిటీ that he gets both ది కాంట్రాక్ట్స్. 2 కాంట్రాక్ట్లు తనకే వచ్చేటటువంటి ప్రాబబిలిటీ కనుక్కోమన్నాడు. 2 కాంట్రాక్ట్లు బోత్ అన్నాడంటే ఏం కనుక్కోవాలి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. సో దానికి మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే సరే ఏం కనుక్కోవాలి? ది ప్రాబబిలిటీ మనం క్వశ్చన్ రాసేటప్పుడు పైన ఇక్కడ చూద్దాం. ఇదంతా రాసేసుకున్నాం కదా. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం క్వశ్చన్లో సొల్యూషన్లో రాసేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది రాద్దాం. మనం కనుక్కోవాల్సిందేంటి? ఇది ది ప్రాబబిలిటీ రాద్దాం. ది ప్రాబబిలిటీ that అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. అది మొత్తం అనలైజ్ చేసుకొని రాసుకోవడమే. మనం ఏమేమి ఇచ్చాడో మనం రాసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. హీ గెట్స్ బోత్ ది కాంట్రాక్ట్స్ క్వశ్చన్లోనే మొత్తం ఉండిద్ది. అది చూసుకుంటూ మనం రాయడమే. కాంట్రాక్ట్స్ అంటే దట్ మీన్స్ మనం ఏం కనుక్కోవాలి అప్పుడు? బోత్ ది కాంట్రాక్ట్స్ అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవటానికి మనకు ఒక థీరం ఉంది. 7 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఫస్ట్ వీడియోలో 7 మార్క్స్ క్వశ్చన్స్లోనే ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను నేను. ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ప్రకారం మనకేమని తెలుసు? వి ఫైండ్ ఇక్కడ నువ్వేం కనుక్కోవాలి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. బోత్ ది కాంట్రాక్ట్స్ అన్నాడు కాబట్టి బోత్ ది కాంట్రాక్ట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి 2 కాంట్రాక్ట్లు వచ్చేటటువంటి ప్రాబిలిటీ అంటే నువ్వు కనుక్కోవాల్సింది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అయితే ఇక్కడ మనం ఏం వాడాలి? బై ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ వాడాలి. ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ప్రకారం మనకు ఒక ఫార్ములా ఉంది. ఆన్ ప్రాబబిలిటీ ప్రకారం ఏం ఫార్ములా? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే నీకు కావాల్సింది ఏంటి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా.
కాబట్టి ఈ మైనస్తో ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది, మైనస్ ఉన్నది ఇటు వచ్చింది అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఏంటి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఈ టర్మ్ని ఇటు తీసుకొచ్చినట్లయితే మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అనమాట. సో ఇదంతా మనకు కావాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ఇప్పుడు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ ఇందాక రాసుకున్నాం కదా మనం, ఇక్కడ పి ఆఫ్ ఏ రాసానా 2/3 క్వశ్చన్లో ఉంది. 2/3 ప్లస్ నెక్స్ట్ పి ఆఫ్ బి ఎంత రాసుకున్నాం, పి ఆఫ్ బి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు 5/9 5/9 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎంత 4/5. ఓకే, 3కి 9కి 5కి ఎల్సిఎం తీసినట్లయితే 9 5 ఎల్సిఎం తీసుకోండి. 3 1 time 3 times 5 times అంటే ఎల్సిఎం అంటే 3 × 3 × 5. సో 45 9 × 5 45 ఎల్సిఎం 45. 3 2 times 3 ఎన్నిసార్లు పోయిద్ది 15 times 3, దీనిలో 15 times పోతుంది. 15 × 2 ఎంత 30 ప్లస్ 9 ఈ 9 కదా 9 × 5 9 ఎన్నిసార్లు పోయిద్ది 5 times 5 5s are 25 మైనస్ 5 ఎన్నిసార్లు పోయిద్ది 9 times 5 9s are 9s కదా 9 × 4 ఎంత 36. దట్ ఈజ్ ఈక్వల్ 30 + 25 ఏమవుతుంది 55 మైనస్ 36 డివైడెడ్ బై 45. సో దట్ ఈజ్ ఈక్వల్ 45లోంచి 36ని తీసేసామనుకో 55లోంచి 36ని తీసేస్తే 15లోంచి 6 పోతే 9 1 అంటే 19/45 అంటే ది ప్రాబబిలిటీ దట్ హీ గెట్స్ బోత్ ది కాంట్రాక్ట్స్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 19/45 అదనమాట ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్లో చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూడటానికి పెద్దగా ఉండిద్ది, మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. సరే చూడండి, ఇచ్చినట్టు రాసేసుకుందాం మనం. ఇన్ ఏ కమిటీ ఆఫ్ 25 members అట, అంటే ఒక కమిటీ 25 మందిని కలిగి ఉంది అంటే ఆ మాట రాసుకుందాం. కమిటీ కంటైన్స్ 25 members 25 మందిని కలిగి ఉంది అంటే దట్ మీన్స్ n of s శాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 25 అంటే కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం శాంపిల్ స్పేస్ కింద తీసుకుంటాం. సో n of s ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ లాగా. సో n of s ఎంత 25 ఇక్కడ మెంబర్స్ కాబట్టి. సరే అయిపోయింది. నెక్స్ట్ ఈచ్ మెంబర్ ఈజ్ ప్రొఫిషియంట్ ఎయిదర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ స్టాటిస్టిక్స్ ఇన్ బోత్. సరే ఈ మాట తర్వాత చూద్దాం, అది అట్లా ఉంచండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి 2 సబ్జెక్టులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్లో ప్రొఫిషియంట్ అన్నారు, స్టాటిస్టిక్స్లో ప్రొఫిషియంట్ అంటున్నారు. అలా ఉన్నప్పుడు మనం 2 ఈవెంట్స్గా తీసుకోవాలి. ఇందాక నేను చెప్పిన లెక్కలో లాగా లెట్ ఏ బి ది ఈవెంట్, దట్ ఒక ఈవెంట్ని ఏమనుకోవాలి, లెట్ క్యాపిటల్ ఏ బి ది ఈవెంట్, ఈవెంట్ ఆఫ్ ఏ మెంబర్
ఆఫ్ ఏ మెంబర్ అంటే సెలెక్టివ్ మెంబర్ అన్నమాట. ఆఫ్ ఏ మెంబర్ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్. ప్రొఫిషియంట్ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ప్రొఫిషియంట్ అన్నమాట. ఉన్న మెంబరు మ్యాథమెటిక్స్లో ప్రొఫిషియంట్గా ఉన్నటువంటి మెంబర్ ఉన్నటువంటి దాన్ని ఈవెంట్ ఏగా తీసుకుందాం, మ్యాథమెటిక్స్ అంటాం. సో ఎంతమంది వాళ్ళు? ఎన్ ఆఫ్ ఏ ఎంతమంది అట? 19. చూడండి, ఇఫ్ 19 ఆఫ్ దీస్ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ప్రొఫిషియంట్గా స్పెషలైజేషన్ చేసినట్టుగా ఎక్స్పర్ట్లు అనమాట. ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారట? 19 మెంబర్స్ ఉన్నారు. ఎన్ ఆఫ్ ఏ 19, ఎన్ ఆఫ్ ఎస్ 25. అప్పుడు ప్రాబబిలిటీ కనుక్కోవచ్చుగా. అంటే ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటి మనకి? పి ఆఫ్ ఏ. ఏ యొక్క ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఎన్ ఆఫ్ ఏ బై ఫార్ములా ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఎంత? 19 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 25. ఎన్ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈక్వల్ టు 19/25. ఓకే, నెక్స్ట్ ఇదే మాట స్టాటిస్టిక్స్కి కూడా రాయాలి. ఇదే మాట స్టాటిస్టిక్స్కి రాయాలి. స్టాటిస్టిక్స్కి లెట్ బి బీది. నెక్స్ట్ ఏం చేస్తాం? లెట్ బి బీది ఈవెంట్ ఆఫ్ ఏ మెంబర్. నెక్స్ట్ లెట్ క్యాపిటల్ బి బీది. లెట్ క్యాపిటల్ బి బీది ఈవెంట్ ఆఫ్ a member is proficient in statistics. స్టాటిస్టిక్స్లో ప్రొఫిషియంట్గా ఉన్న వాళ్ళు 16 ఇన్ స్టాటిస్టిక్స్ అన్నారు కదా. ఇన్ స్టాటిస్టిక్స్ అన్నాం. స్టాటిస్టిక్స్. సో ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది? ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ బి అంటే ఎంత? 16 మంది. 16 మెంబర్స్ స్టాటిస్టిక్స్లో ఉన్నారు, ప్రొఫిషియంట్ అయిన వాళ్ళు. కాబట్టి ఎన్ ఆఫ్ బి ఎంత? 16 అవుతుంది. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 16. అయితే నాకు ప్రాబబిలిటీ కావాలి, పి ఆఫ్ బి కావాలి. పి ఆఫ్ బి కావాలంటే ఏమవుతుంది? బికి సంబంధించినంత వరకు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి ఎంత? 16 డివైడెడ్ బై ఆల్రెడీ మనం ఏం రాసుకున్నాం? ఎన్ ఆఫ్ ఎస్ అంటే 25. 16/25. ఓకే, ఇంతవరకు అయింది. తర్వాత ఇంకా ఏమన్నాడు? సరే, మనకి కనుక్కోమంది ఏంటి? ఇన్ బోత్. ఇందాక లెక్కలాగే ఉంటుంది ఇది కూడా. బోత్ అంటే ఏంటి? find the probability that a person selected from the committee is proficient in both అని ఇచ్చారు. బోత్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. అయితే దానికి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఉండాలి కదా. కాబట్టి అది ఆలోచించాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న పాయింట్లో ఆ మాట వస్తుంది చూడండి. ఈచ్ మెంబర్ ఈజ్ ప్రొఫిషియంట్ ఎయిదర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఇన్ బోత్. ప్రతి మెంబరు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 25 మంది 25 మెంబర్స్ అందులో అయినా ఉన్నారు, ఇందులో అయినా ఉన్నారు, లేదా రెండిట్లోనూ ఉన్నారు. అలాంటప్పుడు ఏమి ఇచ్చినట్టు? గివెన్ దాట్ మనం ఆ మాట నుంచి ఏం రాయొచ్చు అంటే గివెన్ దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, అందులోనూ ఏలోనూ ప్రొఫిషియంట్ అయి ఉండొచ్చు లేదా బిలోనూ ప్రొఫిషియంట్ అయి ఉండొచ్చు.
సో n ఆఫ్ ఏ యూనియన్ బి కూడా 25. n ఆఫ్ ఎస్ ఎంతైతే ఉందో n ఆఫ్ ఏ యూనియన్ బి కూడా అంతే తీసుకోవాలి. అంటే ఈ మాటలో అలా ఉందని ప్రతి ఒక్కళ్ళు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అందులో ఉన్నవాళ్ళు. కాబట్టి n ఆఫ్ ఏ యూనియన్ బి కూడా ఇచ్చినట్టే, క్వశ్చన్లో స్పెసిఫిక్గా ఇవ్వకపోయినా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి n ఆఫ్ ఎస్ ఎంతైతే ఉందో n ఆఫ్ ఏ యూనియన్ బి కూడా 25 తీసుకోవాలి. అందులో మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీనిలో మెంబర్స్ అవుతారు. అప్పుడు దీని ప్రాబబిలిటీ చెప్పొచ్చు చూడండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై n ఆఫ్ ఎస్. n ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత 25 డివైడెడ్ బై n ఆఫ్ ఎస్ ఎంత 25. 25/25 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సరే ఈ పి ఆఫ్ ఏ యూనియన్ బి తెలుసు, పి ఆఫ్ బి తెలుసు, పి ఆఫ్ ఏ తెలుసు, పి ఆఫ్ ఏ తెలుసు, పి ఆఫ్ బి తెలుసు, పి ఆఫ్ ఏ యూనియన్ బి తెలుసు. మన ఎడిషన్ థీరం ప్రకారం ఇందాక చెప్పిన ఫస్ట్ లెక్కలో చెప్పిన ప్రకారం బై ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ప్రకారం, ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ, ఆన్ ప్రాబబిలిటీ, ఆన్ ప్రాబబిలిటీ, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ మైనస్తో ఉంది చూసావా, ఈ మైనస్ది ఇటువైపు తీసుకురండి. అంటే ఏమవుతుంది, మనకు కావాల్సింది ఇంటర్సెక్షన్ బోత్ అన్నది కదా. కాబట్టి నీకు కావాల్సింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. దట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఎంత అని తెలుసు మనకి 19/25. 19/25 ప్లస్ పి ఆఫ్ బి ఎంత 16/25. 16/25 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 25 ఎల్సిఎం. సో ఇక్కడ ఏమవుతుంది 19 ప్లస్ 16 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది కదా, మైనస్ 25 ఇంటూ 1 అంటే 25. దట్ మీన్స్ 19 ప్లస్ 60 ఎంత 19 ప్లస్ 16 35. 35 మైనస్ 25 డివైడెడ్ బై 25. 35 మైనస్ 25 అంటే 10/25. 10/25. సో 5 2 times, 5 times. That means 2/5. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, therefore the probability that a person, లాస్ట్కి ఏమని రాస్తాం, ఇదంతా లాస్ట్కి మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ తీసేసి ఫైనల్గా ఈ క్వశ్చన్ అంతా చూడండి. మనకు ఆన్సర్ ఏం కావాలి, ప్రాబబిలిటీ, ది ప్రాబబిలిటీ ఇది ఈక్వల్ టు బోత్, ఇన్ బోత్ అన్నాడు కదా. ది ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది కమిటీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ అంటే ఏంటి అర్థం, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. బోత్ అన్నప్పుడు ఏ మరియు బి కూడా రెండిట్లోనూ ప్రొఫిషియంట్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాబబిలిటీ కావాలంట. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది 2/5. అది ఆన్సర్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మరో 4 మార్క్స్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.